ప్రియ ఆత్మీయులారా, కన్నీటి ప్రార్థన చాలా విలువైనదండి. కన్నీటి ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కన్నీటి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి జీవితంలో గొప్ప అద్భుతాలను చూస్తూ ఉన్నామండి. మరి సువిశేష పట్టణంలో మనం లూకా సువార్తలో, యోహాను సువార్తలో చూసి ఉన్నామండి. యేసు ప్రభువు లాజరు మరణించినప్పుడు కన్నీరు కార్చినట్టు బైబిల్లోనే అతి చిన్న వాక్యం ఏమిటిదంటే యేసు కన్నీరు కార్చును అని. మరి మన జీవితాలలో మనం ఎంతగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకుందామండి. కన్నీటి ప్రార్థనకు ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి, బలం ఉన్నటువంటిది మరి అదొక్కటేనండి. మరి మన జీవితంలో ఎంతోమంది దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి మన యొక్క జీవితం కోసమని, మన యొక్క అవసరాల కోసమని, మన ప్రమోషన్ల కోసమని, మన శారీరక అవసరాలని, ఆధ్యాత్మిక అవసరాలని, మన ఆర్థిక అవసరాలని ఎన్నో రకాలుగా కన్నీరు కారుస్తామండి. కాదు ప్రియ సహోదరి సహోదరుడా, మన నిజమైనటువంటి బలమైనటువంటి శక్తి గల దేవుని దగ్గర మనం కన్నీరు కార్వాలండి. అప్పుడే మన యొక్క ప్రార్థనకు ఫలితం ఉంటుందండి. మనం ఏమడిగినా కూడా వాటిని పొందుకుంటాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మండి. మీరు కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేయండి, అద్భుతాలను చూడండి.